వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికి నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియై చెంతనుండగా అని రామదాసు పాడినట్లుగా మనం ఆనందంగా ఉందాం. మా త్యాగయ్య ఏం తక్కువ తిన్నాడా? ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనస. సర్వ జగత్తుని రక్షించగలవాడు రామచంద్రమూర్తి. అందుకే విశ్వామిత్రుడు యాగరక్షణకై తీసుకువెళుతున్నాడు రామచంద్రమూర్తిని. రక్షణ అంటే రాముడే. రక్షకుడు రాముడు, ప్రభువు రాముడు. రక్షణకి విఘ్నం కలిగించే దుష్టుల్ని దునుమాడి మరీ రక్షించగలిగిన ప్రతాపవంతుడు రాముడు. ఇది తెలుసుకోవాలి. అలాంటి రామరక్ష భారతదేశానికి, సనాతన భారతీయ ఆర్ష హైందవ ధర్మానికి లభించుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. రామా, నువ్వు ఆనాడు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించావు. ఎందుకంటే లోకక్షేమం కోసం చేస్తున్న ఒక సత్కార్యానికి విఘ్నం కలిగిస్తున్న దుష్టుల్ని శిక్షించడానికి బయలుదేరావు. ఇప్పుడు లోకక్షేమం కోసం ఉన్న సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని అనేక మారీచులు, అనేక సుబాహులు, ఇలాంటి మారీచు సుబాహుల్ని ఎగరగొట్టమని, హిందూ ధర్మాన్ని కాపాడమని, సమస్త మతాలతో భారతదేశాన్ని క్షేమంగా ఉంచమని, హిందూ ధర్మంతో పాటు అన్ని మతాల వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రామచంద్రమూర్తిని ప్రార్థిద్దాం ఇక్కడ. ఎందుకంటే అన్ని ధర్మాల క్షేమం కోరుకునేటువంటి ఔదార్యం, విశాల హృదయం హిందూ ధర్మానికి మాత్రమే ఉందని సవినయంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. మొత్తానికి ఆ రామరక్ష బయలుదేరుతున్నది. లక్ష్మణస్వామితో పాటు బయలుదేరుతున్నాడు. లక్ష్మణ సహితుడైన రాముడు ఎప్పుడు రక్షాస్వరూపం. ఇదే చివరి వరకు నడుస్తున్నది ఇక్కడ. తతో వాయుస్సుఖస్పర్శో విరజస్కౌ వవౌ తదా విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనం. ఎప్పుడైతే రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై నాన్నగారికి వశిష్ఠుల వారికి నమస్కారం చేసి విశ్వామిత్రుల వెంట నడుస్తున్నారు. విశ్వామిత్రుడు మహావేగంగా ముందుకు వెళుతున్నాడు. వెనక్కి తిరిగి చూడట్లేదు. ఎవరు వస్తున్నారో కూడా చూడట్లేదు. అంటే వెనకాల వస్తున్నారో అని తెలుసు, కానీ ఆగకుండా వెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణుల భూయులు నడుస్తున్నారు. ఎప్పుడైతే రాముడు విశ్వామిత్రుడి వెంట నడవడం ప్రారంభించాడో అప్పుడు గాలి చల్లగా వీచింది. ఎంత అందమైన మాట చెప్తున్నాడు. తతో వాయు సుఖస్పర్శో విరజస్కౌ అవౌ తథా. చల్లగా వీచింది గాలి. దేవతలు పూలవాన కురిపించారు. ఏమిటి ఈ వర్ణన చెప్పడంలో ఉద్దేశం ఆలోచించాలి. అంటే అంతవరకు గాలి చల్లగా వీచలేదా? అంటే గాలికి కూడా టెన్షన్ వచ్చిందనమాట అప్పుడు. ఎందుకంటే ఈ రాముడు అసలే భక్తవత్సలుడు, పితృవాక్య పరిపాలకుడు. ఈ తండ్రి గాని గట్టిగా పట్టుబట్టి ఇక్కడే ఉండాలంటూ ఉండిపోతాడేమో. ఆయన అయోధ్యలోనే ఉండిపోతే అవతార కార్యం ఎలా జరుగుతుంది, ప్రపంచానికి క్షేమం ఎలాగొస్తుంది అని పంచభూతాలు ఒగ్గబట్టుకు చూస్తూ ఉన్నాయి రాముడు వెళ్తాడే లేడా అని. ఎప్పుడైతే రాముడు కదిలేడో అమ్మయ్యా ఇంకా ధర్మం నిలబడుతుంది, పంచభూతాలకి శాంతి కలుగుతుంది అని అప్పుడు వాయువు హాయిగా వీచడం మొదలుపెట్టింది అన్నారు ఇక్కడ. వెంటనే దేవతలు కుసుమవృష్టి కురిపించారు. అంటే రామాయణంలో రాముడు విశ్వామిత్రుడి వెంట వేసిన తొలి అడుగు ఒక ప్రధాన ఘట్టం. ఈ ఘట్టంలో రాముడు వెంట అడుగు వేస్తున్న లక్ష్మణస్వామిని కూడా నమస్కరించుకుందాం. దేవదుందువులు మారుమ్రోగై విశ్వామిత్రుడి వెనకాల వెళుతున్న రామలక్ష్మణులు అసలు లేత వయస్సులో ఉన్నటువంటి వారు ధనుర్బాణాలు ధరించి వెళుతున్నారు. బాణములు అమ్ముల పొదులు 2 భుజాలకి ఉన్నాయి. జులపాల జుట్టు, ఇంకా పిల్లలు కదా, అది వంకీలు తిరిగిన జులపాల జుట్టు చెవులు మించి వస్తుంది. అంత అందమైన జుట్టుతో ధనుర్బాణాలు ధరించి వెళుతున్నారు ఇక్కడ. ఆ వెళుతున్న వాళ్ళు ఎంత అందంగా కనబడుతున్నారంటే కాకపక్షధరోధన్వి తంచ సౌమిత్రిరన్వగాత్ కలాపినౌ ధనుష్పాని శోభయానౌ దిశో దశ విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షావివ పన్నగౌ. వాల్మీకి కవిత్వం ఎంత గొప్ప ఉంటుందో చూడండి ఇక్కడ.
మనం సంస్కృతం చెప్తే భారతీయులు బెంబేలు ఎత్తిపోతున్నారు, కానీ ఈ సంస్కృతాన్ని పాశ్చాత్యులు ప్రేమగా చదువుకుంటున్నారు. సిగ్గుపడాలండి ఇది ఇక్కడ. ఇప్పుడు సంస్కృతం చెప్పినా పద్యాలు చెప్పిన వాడి తప్పని పాపాత్ములు తయారైన రోజుల్లో ఆ సంస్కృతాన్ని పాశ్చాత్యులు విని అర్థం చేసుకుంటున్నారే, మనం ఎంత సిగ్గుపడాలో గ్రహించండి. ఇక్కడ ఏమి కవిత్వం చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి. తిశీషావివ పన్నగౌ. అక్కడ విశ్వామిత్రుడు వెంట పెడుతున్నారు రామలక్ష్మణులు ఎలా కనబడుతున్నారంటే, ధనుస్సులు 2 అమ్ముల పొదులు ఉన్నాయి. ఈ భుజానికో అమ్ముల పొది, ఆ భుజానికో అమ్ముల పొది, ఇవి పట్టుకు వెళ్తున్నాడు. అమ్ముల పొది అంటే తెలుసు కదా, తెలుగు మాటేనండి, అవి కూడా తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఇటు అటు అమ్ముల పొదులు ధనుస్సు పట్టుకున్నారు, వెళుతున్నారు. చిన్న పిల్లలిద్దరు వెళుతున్నప్పుడు వాళ్ళ అందం ఎలా ఉన్నది అంటే, శోభయానౌ దిశో దశ. ఆ రాముని నుంచి ప్రసరిస్తున్న కాంతులకి 10 దిక్కులు ప్రకాశిస్తున్నాయి. అంత వర్చస్సుతో ఉన్నాడు రాముడు. లక్ష్మణస్వామి మెరిసిపోతున్నాడు. వాళ్ళు ఉభయులు వెళుతున్నప్పుడు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు అంటే, 3 పడగల సర్పము వలె ఉన్నారు రాముడు లక్ష్మణుడు అన్నారు. 3 పడగల సర్పము. ఏమిటి అందమైన ఉపమానం. ఇటొక అమ్ముల పొది, ఇటొక అమ్ముల పొది ఉంది, మధ్యలో తల ఉంది. ఈ అమ్ముల పొది, ఆ అమ్ముల పొది, ఈ తల కలిపితే 3 పడగల్లా ఉన్నాయి. ఆ 3 పడగల మహాసర్పం వలె రామలక్ష్మణులు వెళుతున్నారు అనే దృశ్యాన్ని ఎంత అందంగా వర్ణించాడు వాల్మీకి. అలా వెళుతున్నటువంటి వారు స్థాణుం దేవమివాచించం కుమారావివ పావకీ. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఆయనతో పాటు ఆయన భుజం నుంచి మరొకడు వచ్చాడు. ఆయన సుబ్రహ్మణ్యులాగే ఉంటాడు. ఆయన పేరు విశాఖుడు. ఈ స్కందుడు విశాఖుడు శివుడి వెంట వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో, విశ్వామిత్రుడి వెంట వెళుతున్న రామలక్ష్మణులు అలాగే ఉన్నారు అని వర్ణిస్తూ చూపిస్తున్నారు ఇక్కడ. అధ్యర్థయోజనంగత్వా సరయివా దక్షిణీతటే రామేతి మధురాం వాణీం విశ్వామిత్ర అభ్యభాషత. రామలక్ష్మణులతో కలిసి సరయూ నదికి దక్షిణ తీరం నుంచి నడుస్తున్నాడు విశ్వామిత్రుడు. మహావేగంగా వెళుతున్నాడు. ఆయన వేగాన్ని అందుకోవడానికి పరుగులాంటి నడకతో వెళ్తున్నారు రామలక్ష్మణులు. అలా సరయూ నది దక్షిణ తీరంలో 1.5 యోజనాల దూరం ప్రయాణం చేసిన తరువాత విశ్వామిత్రుడు తిరిగి రాముడిని చూశాడు. అక్కడి వరకు చూడలేదండి. ఎందుకంటే అయోధ్య నుంచి బయలుదేరేటప్పుడు కాస్త వెనక్కి తిరిగి రాముడిని చూస్తే కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఈ ఆలస్యం జరిగితే దుర్ముహూర్తం ఏర్పడుతుంది గనక ముందు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. సరిగ్గా ఊరి దాటిన తర్వాత అక్కడికి చేరి వెనక్కి తిరిగాడు. ఎందుకంటే రాముడిని చూస్తే మహర్షి హృదయం ఆగదు, పొంగిపోతుంది. ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నాడు వాల్మీకి. రామేతి మధురాం వాణీం విశ్వామిత్ర అభ్యభాషత. అప్పుడు రాముడిని కళ్ళారా చూశాడు విశ్వామిత్రుడు. చూసినప్పుడు విశ్వామిత్రుడు కళ్ళంతా నీళ్లతో నిండిపోయింది రాముని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే. అప్పుడు రామా అని తీయగా పిలిచాడు. రామా అని పిలిచాడు. ఎందుకంటే మహామంత్రం, తారక మంత్రం. ఆ తారక మంత్రం ఏ పరమాత్మని చెప్తుందో ఆ పరమాత్మ బాలుడై ధనుర్బాణాలు ధరించి నిలబడ్డాడు. అతన్ని రామాని నోరారా పిలిచాడు ఆ మహామంత్రాన్ని. అందుకే రామేతి మధురాం వాణీం అనే మాటను వాల్మీకి ఎంత గొప్పగా చెప్పాడు. ఒక్కొక్క మాట ఎంత బరువుగా వాడాడు వాల్మీకి. చూడండి ఇక్కడ రామాని తీయగా పిలిచి, అప్పుడు ఇలా కూర్చో రామా, నీకు వెంటనే నేను కొన్ని మంత్రములు ఇస్తున్నాను, పుచ్చుకో అంటున్నాడు. మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. 2 మంత్ర విద్యల్ని ఇస్తున్నాడు. మంత్రగ్రామం, గ్రామం అంటే సమూహం, అంటే మంత్రాలు గుత్తులు ఇస్తున్నాడు ఇక్కడ. ఈ మంత్రములు ముందు స్వీకరించు అన్నాడు. రాముడిని చూసిన వెంటనే అక్కడ కూర్చోపెట్టి ఆ సరయూ నది జలాన్ని తీసుకుని ఆచమనం చేయించి జలాలతో సంప్రోక్షణ చేసి మంత్రోపదేశం చేస్తున్నాడు ఇక్కడ. 2 మంత్రములు. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు రాముడికి మంత్రములు ఇస్తున్నాడు. అవి బల అతి బల అనే 2 మంత్ర విద్యలు. ఈ మంత్ర విద్యల యొక్క ప్రభావం ఏంటంటే, ఈ మంత్ర విద్యలు ఉన్నవారికి ఆకలి దప్పికలు ఉండవు, అలసట ఉండవు, వాళ్ళ యొక్క రూపురేఖలు తరగవు, నిద్రిస్తున్న ఏమరపాటుగా ఉన్న రాక్షసాదులు ఏమీ చెయ్యలేరు, అజేయుడు అవుతావు. అలాంటి మంత్ర విద్యలు నీకు ఇస్తున్నాను. గృహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన. ఇది రహస్యం అండి. ఈ మంత్ర విద్యలు నీకు ఎందుకు వస్తున్నానంటే, సర్వలోకస్య గుప్తయే, సర్వలోక రక్షణకై ఈ మంత్రములు నువ్వు స్వీకరించు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. విశ్వామిత్రుడు రాముణ్ణి వెళ్ళడం వెనక అనేక రహస్యాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటి విప్పుకుంటూ రావాలి. ఆ రహస్య రామాయణమే మనం వినాలి, లేదా రామాయణంలో రహస్యాలు వినాలి. ఇక్కడ ఈ 2 మంత్ర విద్యల యొక్క ప్రభావం ఇది. లోకస్య గుప్తయే, లోకరక్షణ కోసం నీకు ఇస్తున్నాను అన్న వెంటనే అత్యంత వినయంగా స్వీకరించారు. స్వీకరించి మళ్ళీ విశ్వామిత్రుడితో పాటు ప్రయాణం ప్రారంభించారు. సరిగ్గా వాళ్ళు ఆ రాత్రి ఆ సరయూ నదీ తీరంలోనే విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్నప్పుడు
రామచంద్రమూర్తి గురువుకి ఏం చేయాలో అన్నీ చేశాడు అన్నారు ఇక్కడ. అంటే పిల్లలు పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనే ఒక నియమం ఉన్నది. అలా ప్రవర్తిస్తే వాళ్ళకి ఆయుష్ జ్ఞానము వృద్ధి చెందుతాయి. ఇది పెద్దలు నేర్పారండి పిల్లలకి. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎలా నమస్కారం చేయాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా నిలబడాలో పిల్లలకి తెలియట్లేదు. ఎందుకు? పెద్దలకే తెలియదు కనుక. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ తల్లి, తండ్రి, గురువు, జ్ఞానము చేత వృద్ధులైన వారు, వయస్సు చేత వృద్ధులైన వారు కనబడిన వెంటనే వినయంగా నమస్కరించేవాడికి ఆయుష్, కీర్తి, విద్య, సంపద వర్ధిల్లుతాయి అని ధర్మశాస్త్రం చెప్తోంది ఇక్కడ. అందు గురువుల దగ్గర ఎంత వినయంగా ఉండాలనేది రామచంద్రమూర్తి వద్ద నేర్చుకోవాలి. అందులో గురువులు మనల్ని తీర్చిదిద్ది బ్రతుకుని సరియైన మార్గంలో పెట్టి నడిపిస్తారు. ఆ గురువులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? అందు గురువుల దగ్గర ఎలా సేవ చేయాలి, అది ఆ గురుభక్తితో గురు కార్యాన్ని సర్వాణి, గురు కార్యములు చేస్తూ ఆయన పాదములెత్తుతూ ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళు నిద్రపోయారు. తెల్లవారింది. ఇంకా పూర్తిగా సూర్యుడు రాలేదు. తెలతెలవారబోతున్న సమయంలో విశ్వామిత్రుల వారు ఒక్కసారి నిద్రలేచారు. పిల్లలు కదా, నడిచి నడిచి వచ్చారు, అడవిలో నిద్రపోతున్నారు రాముడు, లక్ష్మణుడు. ఆ రాముడి సౌందర్యాన్ని చూశాడు విశ్వామిత్రుడు. అంత మహర్షికి దేని మీద మమకారం లేని వాడికి రాముడి మీద మమకారం. రాముడు అంతేనండి. ప్రపంచం మీద విరక్తి ఉన్న యోగులకు కూడా రక్తి. తెల్లవారింది. ఇంకా పూర్తిగా సూర్యుడు రాలేదు. తెలతెలవారబోతున్న సమయంలో విశ్వామిత్రుల వారు ఒక్కసారి నిద్రలేచారు. పిల్లలు కదా, నడిచి నడిచి వచ్చారు, అడవిలో నిద్రపోతున్నారు రాముడు, లక్ష్మణుడు. ఆ రాముడి సౌందర్యాన్ని చూశాడు విశ్వామిత్రుడు. అంత మహర్షికి దేని మీద మమకారం లేని వాడికి రాముడి మీద మమకారం. రాముడు అంతేనండి. ప్రపంచం మీద విరక్తి ఉన్న యోగులకు కూడా రక్తి పుట్టించగలడు రాముడు. అందుకే యోగులకి ప్రపంచం మీద వైరాగ్యం ఉంటుంది, భగవంతుని మీద ప్రేమ ఉంటుంది. తెలుసుకోండి. అదే రాముడిని చూస్తూ మురిసిపోతున్నాడు ఆయన. నిద్రపోతున్న రాముడిని మేల్కొలుపుతూ ఉన్నాడు. అసలు నిద్రపోతున్న రామ సౌందర్యాన్ని చూసే అదృష్టవంతురాలు ఒక్కరే ఉన్నారు భూమి మీద, కౌసల్య. ఎంత అదృష్టవంతురాలు! ఇవాళ నాకు దక్కింది, కానీ ఎప్పుడు ఆమెకే దక్కుతుంది. ఎన్నో పుణ్యాలు చేసుకుంది కనుక కౌసల్య ఇతన్ని సంతానంగా కన్నది. కానీ ముందు ఈయన తల్లి గుర్తొచ్చింది. అందుకే రాముణ్ణి లేపుతూ అంటున్నాడు విశ్వామిత్రుడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది బయటికి మాత్రం శ్లోకము, లోపల గాయత్రి మంత్రార్థం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఎందుకు అర్థం కాకపోయినా సంస్కృత శ్లోకం ఎందుకు చెప్తారంటే ఇలాంటి మంత్ర రహస్యాలు ఉంటాయి కనుక. ఆనాడు విశ్వామిత్రుని నోట పలికిన ఈ శ్లోకం ఎంత నచ్చిందో నారాయణుడికి. అందుకే నేడు కూడా మా వెంకటరాముడు ఈ శ్లోకంతోనే సుప్రభాతం పలికించుకుంటున్నాడండి. ఏం కావాలి ఇక్కడ? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ పరిస్థితి ఎలాంటిదో చూడండి. ఇంతవరకు రాముడు ఏమీ చేయలేదు, విశ్వామిత్రుడు వెంట వచ్చాడంతే. ఇప్పుడు చెయ్యబోతాడు, ఇంతవరకు ఏం చేయలేదు. ఆ చెయ్యడానికి ముందు విశ్వామిత్రుడు ఈ మాట అంటున్నాడు, కౌసల్యకి చక్కని సంతానమై పుట్టిన ఓ రామా, అదిగో తొలి సంధ్య వస్తోంది, పూర్వ సంధ్య వస్తోంది. లే ఉత్తిష్ఠ నరశార్దూల. ఏం పిలిచారండి? శార్దూలం అంటే పెద్ద పులి. నరశార్దూల, నరుల్లో పెద్ద పులి వంటి వాడవు నువ్వు. అంటే మానవుడు, ఒట్టి మానవుడివి కావు నువ్వు, మానవుల్లో గొప్పవాడివి. నువ్వు ఒట్టి మానవుడు అంటే నేనెందుకు ఒప్పుకుంటా? నువ్వు ఉత్తమ పురుషుడివి కావు, పురుషోత్తముడివి. అది చెప్పడం ఇక్కడ. నువ్వు పురుషోత్తముడివి, నరశార్దూల. ఎందుకు మేల్కొనాలి? కర్తవ్యం దైవమాన్నికం. పొద్దున్నే సూర్యుడు రాకుండా పిల్లల్ని తల్లులు గురువులు లేపగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సూర్యుడు ఉదయించినా కూడా నిద్రపోయేవాడికి వాడి పుణ్యాలన్నీ నాశనమైపోతాయి. జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట చెప్పాడు, సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచిన వాడు జీవితంలో అభివృద్ధి చెందడు. ఇది ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట. చూడండి ఇక్కడ. కానీ సూర్యుడు ఉదయించక ముందు నిద్రలేవడం అనే మంచి అలవాటు భారతీయ హైందవ ధర్మంలో గొప్పది. ఇది ఇక్కడ. అది ఆరోగ్యానికి, జ్ఞానానికి, అన్నిటికీ పనికొస్తుంది. ఇది తెలుసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంత గొప్పది. అయితే ఎందుకు లేవాలి? లేచి బెడ్ కాఫీ తాగు, బెడ్ టీ తాగు కాదు. ఇక్కడ కర్తవ్యం దైవమాన్నికం. గొప్ప మాట చెప్పాడు. అడుగడుగున చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకున్నాడు. ఒంటికి 30-70 ఏళ్ళు వచ్చినా అది చెయ్యని వాళ్ళని ఏమంటారో చెప్పండి ఇక్కడ. అందుకే ఎక్కడికక్కడ సకాల సంధ్యావందనం రాముడు చేయడం చూపిస్తుంటాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. సంధ్యా సమయంలో ప్రతివారు కూడా వారి ఇష్టదైవాన్ని వారు స్తుతించుకోవాలి. ఈ లలితా శాస్త్రమో, విష్ణు శాస్త్రమో, ఆదిత్యవృదేమో చదువుకోవాలి.
అదే ఉపనయన సంస్కారములు ఉన్నవారు సంధ్యావందనం అనేది సంధ్యాకాలంలో చెయ్యాలి. ఆ సంధ్య చెయ్యకపోతే వాడిని ఏ దేవుడు కాపాడలేడు, తెలుసుకోండి ఇక్కడ. కనుక భారతీయులందరూ కూడా సంధ్యా సమయంలో భగవంతుడిని ఆరాధించడం సత్సంప్రదాయం. స్త్రీలైనా పురుషులైనా సరే సంధ్యా సమయంలో భగవంతుడిని పూజించండి. ఎవరి పద్ధతిలో వారు సంధ్యావందనం చేసుకోవాల్సిందే. ఇది అందరికీ ఒకే పద్ధతి కాదు. ఎవరి పద్ధతిలో వారు సంధ్యా సమయంలో భగవంతుడిని ఆరాధించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే రామచంద్రమూర్తిని మేల్కొలుపుతూ ఏమంటున్నాడు? కర్తవ్యం దైవం ఆహ్నికం. ఆహ్నికం అంటే పగలు ప్రారంభమవుతున్న ఈ సమయంలో చెయ్యవలసిన దైవ కార్యాలు చెయ్యడానికే మేల్కో. ఇదిగో సంధ్య వచ్చేస్తుంది, సంధ్య రాకముందే మేల్కో. ఇది చెప్తున్నాడు. ఒక్క శ్లోకం మనం పరిశీలిస్తే, కౌసల్యకి చక్కని సంతానంగా కలిగిన ఓ రామా, తొలి సంధ్య వస్తోంది. ఓ నరసార్దులా మేలుకో, నువ్వు దైవ కార్యాలు చెయ్యడానికి మేలుకో. ఇది ఒక విధంగా బయటకు చూసే అర్థం ఏమిటి? ఉదయాన్నే లేచి సంధ్యావందనము, సూర్యుడికి నమస్కారము, అర్ఘ్యప్రదానము ఇవన్నీ చేయాలి కనుక మేలుకో అన్నట్టు కనబడుతోంది. కానీ లోపల దాగిన ఆంతర్యం చూడాలి. అందుకే ఈ శ్లోకం మంత్రమైంది. ఓ రామా, నువ్వు కౌసల్యకి సంతానంగా అవతరించావు. నిజానుగు నువ్వెవడివి? నరశార్దూల. నువ్వు సాక్షాత్తు శార్దూలం అంటే పెద్ద పులి, అలాగే సింహం అని కూడా కలుపుకుంటే నరసింహుడు అంటే సాక్షాత్ నారాయణుడు. నువ్వు ఎందుకు అవతరించావు? దైవ కార్యము చెయ్యడానికే అవతరించావు. దైవ కార్యం అంటే దేవుడికి చేసే పూజా పునస్కారం అనే కాకుండా దేవతల కార్యము, లోకరక్షణ. ఆ దేవకార్యం కోసం అవతరించావు గనక దేవకార్యము చెయ్యడానికై మేలుకో. అంటే ఇప్పటి నుంచి నువ్వు చేసేదంతా దేవకార్యమే, అనగా లోకరక్షణే. దానికే స్వామి మేలుకోవయ్యా, లేచి దేవకార్యం చేయవయ్యా అని ప్రేరేపిస్తున్నారు. భగవంతుడైనా సరే భక్తులు ప్రేరేపిస్తేనే పనిచేస్తాడు, తెలుసుకోండి. అందుకు ఋషి అయినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు వారు రాముడిలా ఉన్నటువంటి నారాయణుని లోకరక్షణ కోసం ప్రేరేపిస్తున్నాడు. అది దీని యొక్క అర్థం. ఇదే ప్రచోదయాత్ అనే మాట యొక్క తాత్పర్యం. మేలుకోవయ్యా, మేలుకుని లోకరక్షణ చెయ్యి అని సంధ్యా సమయం యొక్క జాగ్రత్తని చెప్తున్నాడు. ఎందుకంటే సంధ్యామంత్రమైన గాయత్రి మంత్రాన్ని దర్శించిన విశ్వామిత్రుడు వారు రాముడిని తీసుకెళ్లారంటే అర్థం చేసుకోండి. ఇది రహస్యం. ఇంకెవరూ రాలేదు, విశ్వామిత్రుడు వచ్చాడు ఇక్కడ. ఎందువల్లంటే ఎంత యజ్ఞం చేయాలన్నా వేదము బట్టి యజ్ఞం చేస్తారు. వేదమునికి మాత వేదమాత గాయత్రి. ఆ గాయత్రి మంత్రదృష్ట విశ్వామిత్రుడు ఆయన వచ్చి తీసుకువెళ్ళాడు అంటేనే వేద ధర్మాన్ని, యజ్ఞధర్మాన్ని కాపాడడానికై విశ్వామిత్రులు వారే వచ్చి తీసుకెళ్లారు. గాయత్రి మంత్రం ఎవరిని చెప్తుంది అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరంజ్యోతి సూర్యమండలంలో ఏది భాషిస్తోందో ఆ పరంజ్యోతిని చెప్తుంది గాయత్రి. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, సూర్యమండలంలో ఉన్న బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరంజ్యోతి. ఆ జ్యోతిని మీరు అమ్మవారన్నా, విష్ణువన్నా, శివుడన్నా అదే. ఆ స్వరూపమే రాముడు. కనుక రాముడనగా గాయత్రి మంత్ర వాచ్యుడు. గాయత్రి మంత్రం ఏ బ్రహ్మ విష్ణు శివాత్మకమై సూర్యమండలాంతర్గతమైన పరంజ్యోతిని చెప్తుందో ఆ పరంజ్యోతి రాముడు. ఆ పరంజ్యోతిని ఉపాసించే సంధ్యా విద్య తెలిసినవాడు విశ్వామిత్రుడు. ఆ కారణం చేతనే ఆ పరంజ్యోతి రాముడిని పోల్చుకుని తీసుకువెడుతున్నాడు ఇక్కడ. వేదమాత అయిన గాయత్రి తేజస్సుతోనే యజ్ఞము, దేశము, ధర్మము రక్షింపబడాలి గనక రామచంద్రమూర్తిని తీసుకువెడుతున్నాడు. ఇది దీని యొక్క ఆంతర్యం. ఏదో విశ్వామిత్రుడు యజ్ఞానికి తీసుకువెళ్ళాడని ఒక్క మాటతో తేల్చేయకూడదండి. దాని వెనకాల ఇన్ని ఆంతర్యాలు ఉన్నాయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. స్వామి దేవకార్యం కోసం రావయ్యా. ఇదే మాట లలితాశాస్త్రంలో మీరు చదువుతున్నారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. భగవంతుడు అవతరించేదే దేవకార్యం. దేవకార్యం అంటే లోకరక్షణ. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. దేవతల పని లోకరక్షణ. దానికై వచ్చాడు భగవానుడు. అందుకే రామచంద్రమూర్తి లోకరక్షణకై ఉద్యుక్తుడవుతున్నాడు ఈ శ్లోకంతో. వెంటనే రామలక్ష్మణులు లేచి వాళ్ళు చేయవలసిన ఆన్నిక కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ విశ్వామిత్రుడు వెంటనే బయలుదేరుతూ వెళుతూ ఉండగా అక్కడ సరయూ నది, గంగా నది కలిసిన చోటుకు వెళ్ళారు. సరిగ్గా సరయూ గంగా సంగమ స్థానం. అక్కడికి చేరుకోగానే అక్కడ ఒక ఆశ్రమ ప్రాంతం కనబడుతుంది. చాలా నిర్మలంగా కనబడుతుంది. ఏదో దివ్యశక్తి అక్కడ గోచరిస్తుంది. ఈ ఆశ్రమం ఏమిటి అని అడిగాడు రాముడు. ఈ ఆశ్రమము కొంతకాలం ఇక్కడ పరమేశ్వరుడైన శివుడు తపస్సును ఆచరించినటువంటి చోటు ఇది. ఆ మహాత్ముడు ఇక్కడ తపస్సు చేశాడు గనక ఆ శక్తి ఇక్కడ వ్యాపించి నీకు తృప్తిగా ఉంది. అలా శివుడు తపస్సు చేసిన చోటు గనక అలాంటి చోటు తాము తపస్సు చేసుకుందామని అనేక మంది సిద్ధ పురుషులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి దర్శనం చేద్దాం పదా అని ఆశ్రమ ప్రాంతం లోపలికి తీసుకువెళుతూ ఉంటే చిత్రం, వీళ్ళు వెళ్లకుండానే లోపలున్న సిద్ధులందరూ రాముడికి స్వాగతం పలకడానికి వస్తున్నారు. ఎంత అందమైన విషయం చూడండి. మహర్షులు
ఏ పరమాత్మని ధ్యానిస్తున్నారో ఆయనే ఎదురొస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వెళ్ళి శుచులైన వాళ్ళు చక్కగా వెళ్ళి ఆహ్వానం పలికి రామలక్ష్మణ విశ్వామిత్రులకు స్వాగత వచనాలు పలికితే వాళ్ళు అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు మహర్షులందరూ. ఇక్కడ నుంచి మనం పరిశీలిస్తూ ఉంటే విశ్వామిత్రుడి వెంట రాముడు వెళుతున్నప్పుడు ఎన్ని అందమైన ఘట్టాలు వస్తాయో. అనేక రకాల ఋషుల ఆశ్రమాలు, మునుల తపోభూములు, సిద్ధాశ్రమాలు కనబడతాయి మనకి. ఎందుకంటే భారతదేశం తపోభూములతో, ఋషి వాటికలతో, సిద్ధాశ్రమాలతో ప్రకాశించేది ఒకప్పుడు. అవునా లేదా? ఇప్పుడో లేదనడానికి లేదు, ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ రాముడు ఎవరెవరిని చూస్తూ పెడుతున్నాడో చూడండి. ఇక్కడ ఋషులు, సిద్ధపురుషులు వాళ్ళందరూ రాముడిని చూసి మురిసిపోయారు. రామచంద్రమూర్తి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఋషులు, విశ్వామిత్రుడు రాముడితో కబుర్లు చెప్పారు. కొంతసేపు గడిపి మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. అప్పుడు ఈ సరయూ నది ఎలా పుట్టిందో వివరిస్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు. కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణ నరసార్దూల తేనేదం మానసం సరహ. విశ్వామిత్రుడు ఎంత ఇష్టమో రాముడంటే. మాటి మాటికి రాముడితో ఏదో కబుర్లు చెప్తుంటాడు. కబుర్లు చెప్తున్నప్పుడు రాముడు శ్రద్ధగా వింటాడు, కళ్ళు ఇలా చేస్తే. అందుకని ఎటో చూస్తూ పిచ్చి వికారాలు చేస్తూ కాకుండా గురువు చెప్పినప్పుడు ఎలా వినాలో రాముడి దగ్గర తెలుసుకోవాలి. శ్రద్ధగా వినడం, ఆ పైగా విషయం చెప్తున్నప్పుడు అవునా అని ఆశ్చర్యంగా వింటున్నట్ట. ఆ వింటున్నప్పుడు రాముడి ముఖంలో కలుగుతున్న అందమైన కవళికలు చూస్తూ విశ్వామిత్రుడు ఊసిపోతున్నాడు. ఎంత భాగ్యం అండి ఇక్కడ. అందుకే విశ్వామిత్రుడు వెంట రాముడు వెళుతూ ఉంటే విశ్వామిత్రుడు పండగే. ముందు చూస్తూ వెళ్ళట్లే, వెనక్కి తిరుగుతున్నాడు మాటిమాటికైనా. అలా కబుర్లు ఆడుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని చోట్ల చెట్ల నీడల్లో కూర్చోపెట్టి రామా ఇది విన్నావా అని చెప్తున్నాడు. ఇలా ఎన్ని కథలు చెప్పాడో విశ్వామిత్రుడు. ఆ కథలు చెప్తున్నప్పుడు రాముడి ముఖంలో కదలికలు చూసి మురిసిపోతున్నాడు. అందుకే త్యాగరాజస్వామి వారు విశ్వామిత్రుడి వెంట కూడా అసూయపడ్డారండి. ఇక్కడ తన వెంట జనజూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేశనో తెలియ శ్రీరామ జయ రామ శృంగార రామయని. తన వెంట జనజూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేశనో తెలియ. తన వెంట వస్తున్న రాముణ్ణి చూసి మురిసిపోవడానికి విశ్వామిత్రుడు ఎన్ని తపస్సులు చేశాడో. ఆయన ఇన్నాళ్ళు చేసిన గాయత్రీ మంత్రం యొక్క ఫలం రామమూర్తిగా కనబడుతుంది. ఇంకా చెప్పడానికి ఏముంటుంది. ఇక్కడ మురిసిపోతున్నాడు ఆయన, భాగ్యవంతుడు. అంతేకాదు వినయము నన్ను కౌశికుని వెంట జనిన అంఘ్రులను చూచేదన్నటికో అంటారు త్యాగయ్య. వినయంతో విశ్వామిత్రుడి వెంట వెళ్ళిన ఆ రామపాదాల్ని నేనెప్పుడు చూస్తానో కదా అని కరిగి కన్నీరయ్యాడు త్యాగయ్య. ఆ రామపాదాలు విశ్వామిత్రుడి వెంట నడిచాయి అంటే ఋషుల వెంట నడుస్తాడు భగవంతుడు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ రహస్యం చూపిస్తున్నాడు.